ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. సత్పురుషునికి యెహోవా కటాక్షము కలుగును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదులదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్పురుషుడు యేసుక్రీస్తు వారు. దేవుడు మంచివారు కనుక దేవునిని వెంబడించేటువంటి వారు కూడా మంచివారుగా ఉన్నట్లయితే ఆయన కటాక్షము వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మంచివారు అనగా దుష్ట ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఆలోచనలు, పనులు చేయడం కాదు, దుష్ట క్రియలు కాదు. అసలు ఆలోచన అనేదే మొట్టమొదటిగా మన మెదడులో నుంచి, మనసులో నుంచి ప్రారంభమవుతుంది కదా. ఆలోచన అనేదే దురాలోచన ఉండకూడదు. ఎవరికైతే దురాలోచనలు ఉంటాయో వారిని దేవుడు నేరస్తుడుగానే చూస్తారు. దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ భక్తిహీనత ఉంటే నీవు ఎప్పుడు కూడా స్థిరపరచబడవు. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుని బిడ్డారా, నీతిగా నీవు జీవించినట్లయితే పైన పండ్లు కోసివేసుకోవచ్చు ఎవరైనా. నీకున్నటువంటి రెక్కలని అనగా నీకున్న సమస్తాన్ని కూడా దొంగిలించవచ్చు, తీసివేయవచ్చు. అనేకులు దాన్ని అపహరించవచ్చేమో, కానీ నీ వేరు మాత్రము కదలదు. చూడండి ప్రియదేవుని బిడ్డారా, శాశ్వతముగా నిన్ను ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు. మరలా తిరిగి ఆ మొద్దు నుండి చిగురును రప్పించి ఆయన ఒక దినములోనే సొర చెట్టును ఏ విధంగా మొలిపించారో, ఏ విధముగా ఎండ తగలకుండా యోనాకి నీడనిచ్చారో ఆ విధముగా చేయగలిగిన దేవుడు ఆయన. నీ వేరు ఎప్పటికీ కదలకుండా ఉండాలి అని అంటే నీవు నీతిగా బ్రతుకుతూ, భక్తిహీనత లేకుండా, దురాలోచనలు లేకుండా మంచిగా జీవించాలి. నీవు ఆ విధముగా జీవిస్తే నిన్ను ఎవ్వరూ కూడా కదిలించలేరు. నీ వేరు కదలనే కదలదు ప్రియదేవుని బిడ్డ. ఎంతమంది అట్టడుగుకు నిన్ను నరికినా, అనగా నీ జీవితాన్ని, నీ వ్యాపారమును, నీ పరిస్థితిని, నీ ఆత్మీయతను, నీ ఆర్థికమైన పరిస్థితిని, నీ ఆరోగ్యమును మొత్తము నరికివేసినా సరే, కానీ నీ వేరు మాత్రము కదలదు. ఎవరు కూడా ప్రభువులో నుండి నిన్ను కదిలించలేరు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు స్థిరపరచబడాలి అని అంటే దేవుని యందు భక్తిగానే ఉండాలి. నీవు నిర్దోషిగా ఉండాలి అని అంటే నీ ఆలోచనలు మంచి ఆలోచనలు, ఇతరులకు మేలు చేసేటువంటి ఆలోచనలు, ఇతరులను బాగు చేసేటువంటి ఆలోచనలు నీవు కలిగి ఉంటే, మంచిగా నీవు జీవిస్తే దేవుని యొక్క కటాక్షము సమృద్ధిగా ఎల్లప్పుడూ నీ మీద ఉంటుందని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఒకవేళ ఆలోచన ఏదైనా చిన్నదో పెద్దదో దురాలోచన ఉంటే ప్రభు వాటన్నిటినీ తొలగించి, భక్తిహీనతను తొలగించి, భక్తిగా మిమ్మలను దేవుడు కటాక్షముతో నింపునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన మీ కటాక్షము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. అయ్యా, ఒకవేళ ఆలోచన ఏమైనా దురాలోచన ఉంటే దయతో క్షమించండి. భక్తిహీనత ఏమన్నట్టు దయతో క్షమించండి ప్రభువా. బిడ్డలను నీతిమంతులుగా తీర్చండి నాయన. మంచివారిగా, మంచి ఆలోచనలు ఆలోచించేటువంటి వారిగా మీ బిడ్డలను ఆశీర్వదించి కటాక్షించమని, మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా, వారి కుటుంబాలను, వారి వ్యాపారములను, వారి ఉద్యోగములను మీరే స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9008071777. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.